మనం ఫిట్గా ఉండాలి అన్నా, హెల్దీగా ఉండాలి అన్నా మనం చేసే వర్కౌట్ ఒక 20% అయితే మనం తీసుకునే ఫుడ్ 80% ప్రభావం మన పైన చూపిస్తుందండి. అందుకే ఎప్పుడైనా సరే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనం తీసుకునే డైట్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో కొంచెం హెవీగా తీసుకున్న నైట్ మటుకి ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయడం లేదా లైట్ ఫుడ్ తీసుకోవడం చాలా చాలా అవసరం. అందులోనూ ప్రోటీన్ ఇంకా అవసరం. ఎప్పటిలాగానే 2 రెసిపీస్, కాకపోతే 2 ప్రోటీన్ రెసిపీస్ నేను చూపించబోతున్నాను. ఇన్ కేస్ మీ డైట్లో యాడ్ చేయాలి అనుకుంటే మీకు చాలా బాగా యూస్ అవుతుంది. మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు మనం ఫస్ట్ మెయిల్ చదువుతుంది లావణ్య గారిది. లావణ్య గారు ఏం రాశారు అంటే, హలో టీమ్, హాయ్ లావణ్య గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ చేసినందుకు. మా సిస్టర్కి చికెన్ అంటే చాలా ఇష్టం అండి. మొన్న నేను రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ చికెన్ దన్సాక్ తిన్నాను. అది నాకు చాలా నచ్చింది. సో మీకు మెయిల్ చేస్తే చేసి చూపిస్తారు అని చెప్పేసి మెయిల్ రాశారనమాట. చికెన్ దన్సాక్ కర్రీ అండి, అన్ని గరం మసాలాలతో చేస్తాం. అయితే చాలామంది గరం మసాలాలు తినకూడదని చెప్తారు, నిజమే. కాకపోతే డైలీ మనకి ఎంత మోతాదులో కావాలి అంత తీసుకుంటే మనకి చాలా చాలా మంచిది. ముఖ్యంగా మిరియాలు మన లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా యాడ్ చేయాలి. సో ఈ విషయాల గురించి వంట చేస్తూ ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే పెట్టేసుకుందాం. చికెన్ దన్సాక్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేశాను. ఒకసారి కావాల్సిన పదార్థాలు లిస్ట్ చెప్తాను చూడండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, వంకాయలు, గుమ్మడికాయ ముక్కలు, చికెన్, టమాటా, బంగాళదుంప, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, బెల్లం, ఉడికించుకున్న కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు మూడింటిని కలిపి ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాను. చింతపండు గుజ్జు, కొత్తిమీర, కసూరి మేతి, పుదీనా, జీలకర్ర, మెంతులు, ధనియాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క. దన్సాక్ అనేది పార్సీ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు. అయితే ఎక్కువగా మటన్తో చేస్తారు. ఇప్పుడు మనం చికెన్తో చేస్తున్నాము. సేమ్ ప్రాసెస్ మీరు మటన్లో అయినా చేయొచ్చు. ఇప్పుడు తెలంగాణ సైడ్ వచ్చారనుకోండి, గుడ్ అయినా ఇంట్లో బ్యాడ్ అయినా ఏదైనా ఒక అకేషన్ ఉంది అంటే ఖచ్చితంగా బగారన్నం ఉండాల్సిందే. అదే మీరు పార్సీ వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక ఏదైనా సరే ఖచ్చితంగా దన్సాక్ చేస్తారనమాట. మటన్తో, చికెన్తో రకరకాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఈరోజు నేను చికెన్ వేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రోటీన్ రెగ్యులర్గా మనం చికెన్ ప్రోటీన్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా మీరు చేసుకోవచ్చు. లేదు మటన్తో కూడా సేమ్ ప్రాసెస్ మీరు చేయొచ్చు. మటన్తో చేయాలి అనుకుంటే ముందే మటన్లో కొంచెం ఉప్పు, పసుపు వేసేసి కుక్కర్లో బాయిల్ చేసి పెట్టుకుంటే కనుక ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. సో మరి ఎలా చేయాలి అంటే ప్రాసెస్ నేను చెప్తాను. ఫస్ట్ ఇవన్నీ కట్ చేసుకోవడంతో పాటు ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే, ఒక 2 స్పూన్ల కందిపప్పు, 2 స్పూన్ల పెసరపప్పు, 2 స్పూన్ల శనగపప్పు కుక్కర్లో వేసి ఒకసారి బాగా కడిగేసి కొంచెం పసుపు, వాటర్ వేసి ఇలా బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇందులో 3 పప్పులు ఉన్నాయి, ముందే బాయిల్ చేసి పెట్టేశాను. ఇందులో కొద్దిగా మనం నూనె వేసుకుందాం. మీరు కనుక డైట్లో ఉన్నారు, ఆయిల్ వద్దు అనుకుంటే ఇందులో మీరు బటర్ అయినా లేదా గీ అయినా వేసుకోవచ్చు. అంటే మనం మోడిఫై చేసుకోవడమే తప్ప మామూలుగా అయితే ఇందులో ఆయిలే వేస్తారనమాట. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం వేయాల్సింది బిర్యానీ ఆకు. అంటే ఇందులో పప్పు ఉంటుంది, చికెన్ ఉంటుంది అండ్ లైట్గా మసాలా ఫ్లేవర్తో కొంచెం దాల్చా టైప్లోనే ఉంటుంది. దాల్చా ఏమో కొంచెం పల్చగా ఉంటుంది, ఇది మటుకి థిక్గా ఉంటుంది అనమాట. పార్సీ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు. దీన్ని వాళ్ళు రెడ్ కలర్ రైస్ చేసుకుంటారు. రెడ్ రైస్, బ్రౌన్ రైస్ కూడా చేసుకుంటారు. దాంతో వాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు. మన దగ్గర అయితే మనకి వైట్ రైస్ అలవాటు కాబట్టి మనకి నచ్చినట్టుగా తినొచ్చు. సో ఇప్పుడు నూనె వేసాను. ఇందులో బిర్యానీ ఆకు, సన్నగా పొడువుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడే ఇందులో పచ్చిమిర్చి 2 పొడుగా కట్ చేసుకున్నాను, అవి వేసి ఇందులోనే ఉప్పు వేసేద్దాం. ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది. చికెన్ వేస్తున్నాం, పప్పు వేస్తున్నాం, అలాగే చింతపండు గుజ్జు కూడా వేస్తున్నాం. ఉల్లిపాయలు మంచిగా వేగాలి, కొంచెం ఆ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆ పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగాలి. ఇందులోనే పసుపు కూడా వేసేయండి. ఇప్పుడు ఇందులో చికెన్ పీసెస్ వేయాలి. చికెన్ పీసెస్ మనము కర్రీకి ఎలా కట్ చేయిస్తామో అలాగే కట్ చేయించాలన్నమాట.
కొంచెం నూనెలో చికెన్ వేగాలి. ఆయిల్ కూడా నేను చాలా తక్కువ వేసాను చూడండి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. జస్ట్ ఈ చికెన్, ఉల్లిపాయలు ఇవి మగ్గడానికి. ఇప్పుడు ఇందులో మనం వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ మనకి తరువాత పప్పు, చింతపండు గుజ్జు, వాటర్ వేస్తాం కదా, అందులో ఉడికిపోతాయి. నూనెలో ఏం మగ్గాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మగ్గాలి అంటే ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాల్సి ఉంటుంది. ఆయిల్ని తగ్గించడం కోసం మనం జస్ట్ బాయిల్ చేసేసుకుందాం వెజిటేబుల్స్. ఇందులో నేను ఆలుగడ్డ వేసాను, బంగాళదుంప, వంకాయ ముక్కలు వేసాను, అలాగే గుమ్మడికాయ ముక్కలు, అలాగే ఇందులో టమాటాలు. ఇందులో బంగాళదుంప, వంకాయలు అండ్ గుమ్మడికాయ పీసెస్ వేసాను. ఒకవేళ పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే కనుక వాళ్ళు వెజిటేబుల్ ముక్కలు తినరు అనేస్తే తర్వాత మొత్తం మంచిగా మ్యాష్ చేసేయండి. రుచి చాలా బాగుంటుంది. వాళ్ళకి ఇవ్వాలి అనుకున్న పోషక విలువలన్నీ మనం ఇచ్చేయచ్చు. అన్ని వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఇప్పుడు మటుకి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చిన్న మంటలో చక్కగా మగ్గనివ్వాలి. అప్పుడే వెజిటేబుల్స్ అన్నీ చక్కగా వేగుతాయి అన్నమాట. అందులోనూ నూనె కొంచెమే వేసాం కాబట్టి చిన్న మంటలో కుక్ చేయాలి. పెద్ద మంట పెట్టేస్తే లోపలేమో ఉడకవు, కిందంతా మాడిపోతుంది. ఇప్పుడు చిన్న మసాలా, దన్సాక్ మసాలా మనం తయారు చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. ఇందులో మీరు కావాలి అనుకుంటే కారం వేసుకోండి, లేదా ఎండుమిరపకాయలు ఈ మసాలాలో వేయించుకొని వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు మిరియాలు, ధనియాలు, మిరియాలు, లవంగాలు, మెంతులు, జీలకర్ర. అప్పటికప్పుడు ఇలా మసాలా వేయించి వేస్తే కనుక ఆ రుచి ఎప్పుడు బాగుంటుందండి. ముందే చేసి పెట్టుకున్న దానికన్నా ఇలా ఏదైనా కొంచెం స్పెషల్గా వండుకున్నప్పుడు మటుకి అప్పటికప్పుడు ఇలా వేయించుకుంటే ఆ ఫ్రెష్గా వచ్చే ఆ ఫ్లేవరు అప్పటికప్పుడు మనం మిక్సీలో వేస్తే కనుక కొంచెం ఆ ఘాటు కూడా ఉంటుంది. ముందే మనం చేసి బాక్స్లో పెట్టుకుంటే చాలా రోజులు అయిందనుకోండి, మసాలాలో ఉండే ఘాటు ఉండదు, ఆ సువాసన కూడా ఉండదు. అందుకే అప్పటికప్పుడు కొంచెం ఓపిక చేసుకొని చేస్తే కనుక రుచి ఎక్కడికి వెళ్ళదు. ఒక చిన్న మిక్సీ జార్ రెడీగా పెట్టేసుకున్నాం. కొన్ని మసాలా దినుసులు వేగిన తర్వాత అసలు మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదండి, బ్లైండ్గా వేగాయని మనకు తెలిసిపోతుంది ఆ సువాసన బట్టి. అలాగే కొన్ని వంటకాలు అయిపోయాయి అని హాల్లో ఉండే అమ్మ వాళ్ళు చెప్పేస్తారు. ఎలా అంటే ఆ వాసనని బట్టి. బిర్యానీ కూడా బిర్యానీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేయని మా మమ్మీ చెప్తుంది అనమాట. ఎందుకు అంటే జస్ట్ ఆ వాసనతోనే పసిగట్టేయచ్చు. కూరలో ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి షెఫ్స్ కూడా ప్రతిదాన్ని టేస్ట్ ఏం చెయ్యరు. ఆ వాసనని బట్టి ఇందులో ఇంకా ఉప్పు పడుతుంది, ఇంకా కొంచెం కారం పడుతుంది, పులుపు సరిపోలేదు, అవి హ్యాపీగా చెప్పేయచ్చు వంట మీద ఇష్టం ఉంటే కనుక. సో ఇప్పుడు మసాలా దినుసులు చక్కగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి. కొంచెం చల్లగా అవ్వాలి. ఈ లోపల ఒక్కసారి వెజిటేబుల్స్ని మనం మిక్స్ చేద్దాం. కొంచెం నూనెలో ఇవి మగ్గాయి కదా, చికెన్ ఏమో ఒక 50% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో వేయాల్సింది ఏంటి అంటే ఉడికించుకున్న 3 పప్పుల మిశ్రమం. కందిపప్పు, శనగపప్పు, ఇంకా పెసరపప్పు, చింతపండు గుజ్జు. మరీ ఎక్కువ పుల్లగా అవసరం లేదు, పులుపు కొంచెం వేయాలి. సాంబార్కి వేసినంత పులుపు అవసరం లేదు. ఉప్పు ఆల్రెడీ వేసాము. ఇప్పుడు కారం, కసూరి మేతి వేస్తున్నాను, పుదీనా, కొత్తిమీర కొంచెం వేసి లాస్ట్కి ఇంకొంచెం ఉంచాను. అయితే ఎక్కువ వాటర్ అవసరం లేదు, కొద్దిగా వాటర్, అంటే అన్నీ ఉడకాలి కాబట్టి ఆ నీళ్ళు కావాలి కదా. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చికెన్ ఫ్లేవరు, మనం వేయబోయే మసాలా ఫ్లేవరు, గుమ్మడికాయల నుండి వచ్చే తీపి, వంకాయల నుండి వచ్చే లైట్ బగరు, ఆ టేస్ట్ అన్నీ కలిసి చాలా బాగుంటుంది అన్నమాట. కాకపోతే ఇది ఉడకడానికి ఇంకొక 20 నిమిషాలు టైం పడుతుంది. చిన్న మంటలో కొంచెం మూత ఓపెన్ చేసి పెట్టాలి. ఈ లోపల నేను మిక్సీ పట్టేసుకొని ఇక్కడ ఉన్న సందడంతా తీసేస్తాను. మసాలా పొడి పట్టేశాను. అలాగే ఇక్కడ చూడండి, చికెన్, వెజిటేబుల్స్ అన్నీ ఉడికాయి. 10 నిమిషాలు అయింది. ఇంకొక 10 నిమిషాలు ఉడికించాలి, దగ్గరగా రావాలన్నమాట. మరి ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న ఈ మసాలా పొడి వేసేద్దాం.
ఇప్పుడు మీరు ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని ఇంకొంచెం కారం కావాలి అన్నా ఉప్పు కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో వచ్చే ఘాటంతా మనకి మసాలాలతోనే వచ్చేస్తుంది. కారం కాస్త తక్కువగానే వేసుకోవాలన్నమాట. అసలు కిచెన్లో ఆ గుమ్మలా ఆడిపోతుంది. ఇందులో మనం మసాలాలు వేసాము, కారం వేసాం, పులుపు వేసాం. కాస్త తీపి యాడ్ చేస్తే కనుక ఇంకా అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. సో దానికోసం మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటాం. మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని బెల్లంని మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఎందుకంటే ఇందులో మనం గుమ్మడికాయ కూడా వేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ తీపి కొంచెం తగులుతుంది. ఇంకా కొంచెం స్వీట్ వర్షన్ కావాలి అంటే నేను వేసినట్టు బెల్లం వేయండి. లేదు మాకు సరిపోయింది అని అనుకుంటే కనుక వదిలేయండి. సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మళ్ళీ చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకుంటే కనుక చికెన్ దన్సాక్ రెడీ అయిపోతుంది. సో మరి వెయిట్ చేద్దాం. సో ఒక 10 నిమిషాల తర్వాత చూడండి ఇలా థిక్గా అవుతుంది. వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గుమగుమలు ఆడిపోతుంది. ఇలా చిక్కగా దగ్గరికి వచ్చేయాలన్నమాట. వేడి వేడి అన్నంలోకి చాలా యమ్మీగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. లాస్ట్లో పైనుండి కాస్త కొత్తిమీర వేస్తే అంతే, అదిరిపోతుంది. మధ్యాహ్నం వండుకుంటే మధ్యాహ్నం అండ్ నైట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటాను. చికెన్ దన్సాక్ తయారీ విధానం: ముందుగా గిన్నెలో నూనె వేడి చేసుకొని అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త పసుపు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేసి కాస్త వేగాక బంగాళాదుంప ముక్కలు, వంకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు ఇంకొక పాన్ లో ధనియాలు, మిరియాలు, లవంగాలు, మెంతులు, జీలకర్ర, దాల్చిన చెక్క వేసి వేగాక మిక్సీ జార్ లో వేసి పొడి చేసి రెడీగా పెట్టుకోవాలి. ఈలోపు మగ్గుతున్న కూర ముక్కల్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు మిశ్రమం వేసి చింతపండు గుజ్జు, కారం, కసూరి మేతి, పుదీనా, కొత్తిమీర, సరిపడా నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు మగ్గాక మనం తయారు చేసుకున్న మసాలా పొడి వేసి కాస్త బెల్లం వేసి 10 నిమిషాలు మగ్గిన తర్వాత బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ దన్సాక్ రెడీ. నెక్స్ట్ మనం చిక్ పీస్ సాలాడ్ బౌల్ చేస్తున్నాం. దానికోసం రోష్ని మనకి మెయిల్ రాశారు. హలో మ్యామ్, హాయ్ అండి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ చేసినందుకు. చిక్ పీస్తో నేను డిఫరెంట్ డిషెస్ చేస్తూ ఉంటాను. చిక్ పీస్తో సాలాడ్ చేద్దాం అనుకుంటున్నా. అది ఎందుకో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఒకసారి మీరు చేసి చూపిస్తారా మీకోసంలో ఆ డిష్ నా కోసం అని చెప్పేసి మెయిల్ రాశారు. తప్పకుండా అండి, మీకోసం ఉందే మీకోసం. అందులో మంచి సాలాడ్ అడిగారు కాబట్టి చిక్ పీస్లో బోలెడంత ప్రోటీన్ ఉంటుంది. కావాల్సిన పదార్థాలు పెట్టుకొని మరి సాలాడ్ చేసేద్దాం. ఇప్పుడు మనం చిక్ పీస్ సలాడ్ చేస్తున్నాము. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను చూడండి. బేసిక్గా మనం సాలాడ్ చేసుకోవాలి అంటే 4 పార్ట్స్ ఉంటాయి. బేస్, బాడీ, డ్రెస్సింగ్, ఇంకా గార్నిష్ కావాలి మనకి. సో బేస్ కోసం మనం లెట్యూస్ తీసుకున్నాం. బాడీ కోసం ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఏమేమి తీసుకున్నానో ఒకసారి చెప్తాను చూడండి. ఉడికించిన కాబూలీ చెన్న, కీరా, ఎల్లో క్యాప్సికమ్, టమాటా ముక్కలు, రెడ్ క్యాప్సికమ్, రోమన్ లెట్యూస్, ఆరెంజ్, నిమ్మకాయ, మిరియాల పొడి, బేసిల్, ఆలివ్ ఆయిల్. ఫస్ట్ మనం బాడీ రెడీ చేసుకుందాం. దానికోసం కొంచెం పసుపు, లైట్గా సాల్ట్ వేసి ఉడికించుకున్న కాబూలీ చెన్న, అలాగే కీరా. ఎప్పుడైనా సరే మన వెయిట్ని మేనేజ్ చేయాలి అనుకున్నా లేదా హెల్దీగా ఉండాలి అనుకున్నా మనం వండిన ఫుడ్ ఎంత తీసుకుంటున్నామో వండని ఫుడ్ కూడా, కుక్డ్ ఫుడ్, రా ఫుడ్ని రెండింటిని మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. ఎందుకు అంటే మనం ఉడికించిన ఫుడ్ని ఎక్కువగా తినేస్తాం. అది ఎక్కువగా తినకుండా ఉండాలి, బ్యాలెన్స్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఒక కీరా, క్యారెట్ తిన్నాం అనుకోండి, ఇందులో ఫైబర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కొంచెం తినగానే మన టమ్మీ ఫుల్ అవుతుంది. సో అందుకే ఎప్పుడైనా సరే ఫస్ట్ సాలాడ్ తినాలి. కీరా, క్యారెట్ తిన్న తర్వాత మనం ఆటోమేటిక్గా మన టమ్మీ సగం ఫుల్ అయిపోతుంది. అప్పుడు అన్నం ఎక్కువగా తినాలి అనుకున్నా తినలేం. అదే డైరెక్ట్గా మనం కుక్ చేసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనం వెజ్ తిన్నా, నాన్ వెజ్ తిన్నా ముందే రైస్తో తినేస్తే ఆకలికి ఎక్కువ తినేస్తాం. మీరే ఒకరోజు గమనించండి. ఫస్ట్ ఒక కీరా, క్యారెట్ తిన్న తర్వాత, అదనే కాదు మీరు ఏ వెజిటేబుల్ అయినా, టమాటో తీసుకోవచ్చు, బీట్రూట్
బీట్రూట్ తీసుకోవచ్చు, క్యాబేజ్ తీసుకోవచ్చు, అలాగే క్యాప్సికమ్ కూడా కొంచెం మిరియాల పొడి లైట్గా సాల్ట్ చల్లుకొని మీరు అలా కూడా తినేయచ్చు అనమాట. చాలా వెజిటేబుల్స్ మనం డైరెక్ట్గా తినేయచ్చండి. మనం అనుకుంటాం బాగుండవేమో అని, కానీ తింటూ ఉంటే అవి కూడా మనకి అలవాటు అయిపోతాయి. కొంతమంది అయితే లేతగా ఉన్న బెండకాయలు, దొండకాయలు డైరెక్ట్గా తినేస్తారు, అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. సో ఫస్ట్ ఏదైనా సరే వెజిటేబుల్ తీసుకుంటే కనుక మనకి రెండింటిని బ్యాలెన్స్ చేయొచ్చు. చాలామంది నాన్ వెజ్ ఎక్కువగా తీసుకున్న తర్వాత అది డైజెస్ట్ అవ్వలేదని ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. నాన్ వెజ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంత నాన్ వెజ్ తీసుకుంటున్నామో అంత వెజిటేబుల్స్ అయితే తీసుకుంటే తొందరగా డైజెస్ట్ అవ్వడానికి ఇందులో ఉన్న ఫైబర్ మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ నేను ఎల్లో కలర్ వేసాను, రెడ్ కలర్ వేసుకున్నాం. మీ దగ్గర ఉంటే గ్రీన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకటే కలర్ వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు నాకు కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఇవన్నీ వేస్తున్నాను అనమాట. టేస్ట్ కూడా రెడ్ క్యాప్సికమ్ ఒక టేస్ట్ ఉంటుంది, కొంచెం ఆ పెప్పర్ టేస్ట్ తగులుతూ ఉంటుంది. అలాగే టమాటా ముక్కల్ని లోపల గింజలు తీసేసి కట్ చేసుకున్నాం. రెగ్యులర్ టమాటా అయితే ఇలా సాలాడ్కి అంత బాగుండదు, కానీ బెంగళూరు టమాటా అని దొరుకుతుంది కదా, కొంచెం లావుగా ఉంటుంది, లోపల గింజలు తీసేసి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం డ్రెస్సింగ్ తయారు చేసుకుందాం. సో ముందు మనం ఇక్కడ ఆరెంజ్ ముక్క పెట్టాను, దీంట్లో ఉన్న జ్యూస్ తీసేసుకుందాం. మామూలుగా డ్రెస్సింగ్ మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. వెనిగర్ వేసి చేసుకోవచ్చు, లేదా లైమ్ జ్యూస్ వేసి చేసుకోవచ్చు, ఇలా ఆరెంజ్ జ్యూస్ వేసి చేసుకోవచ్చు. ఆరెంజ్ ఉంటే కనుక ఆరెంజ్ జ్యూస్తో చేసుకోండి, లేదు అంటే వెనిగర్ కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట. అలాగే లెమన్ జ్యూస్, ఇప్పుడు ఈ రెండింటిని ఇలా వేసేసుకొని సో ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకున్నాం, అలాగే మిరియాల పొడి, ఇంకా బేసిల్ లీవ్స్. ఇవి మనం ఇంట్లో కూడా హ్యాపీగా పెంచుకోవచ్చు. 3/4 మనం లైమ్ జ్యూస్ వేస్తే 1/4 ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. వెయిట్ లాస్ కోసం చూస్తే కనుక ఆయిల్ మటుకి చాలా కొంచెం, ఓన్లీ 1/4 వేసుకోండి. ఇంకా వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. బట్ ఎప్పుడైనా సరే ఆయిల్ తీసుకోవడం మంచిది కాదండి. సో తీసుకునే ఆయిల్స్లో కూడా గుడ్ ఫ్యాట్ తీసుకోండి. ఆలివ్ ఆయిల్ మంచిది, అలాగే బటర్ మంచిది, ఆవు నెయ్యి చాలా మంచిది. మామూలుగా మనం రిఫైన్డ్ ఆయిల్స్ని పక్కన పెట్టేసి మనం చేసే వంటల్లో బటర్ని, నెయ్యిని ఎక్కువగా యాడ్ చేస్తే కనుక చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే పొద్దున కొంచెం హాట్ వాటర్తో కొబ్బరి నూనె ఒక టీ స్పూన్ తీసుకుంటే కనుక చాలా మంచిది. మనం ఎప్పుడైనా సరే డైట్ చేసేటప్పుడు ఎక్కువ జుట్టు ఊడిపోతాం, ఫస్ట్ ప్రాబ్లం మనకు అక్కడే స్టార్ట్ అవుతుంది. సో అలాంటి టైంలో పొద్దున్నే కొబ్బరి నూనె డైరెక్ట్గా తీసేసుకొని కొంచెం హాట్ వాటర్ తాగితే వెయిట్ లాస్ అవుతారు, హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటారనమాట. బాడీ కోసం అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, తయారు చేసుకున్న డ్రెస్సింగ్ ఉంది కదా, ఇందులో వేసేసి కలిపేది. మనం వెయిట్ లాస్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇలా డ్రెస్సింగ్ సింపుల్గా తయారు చేసుకున్నాం. మీరు కొంచెం ఇంకా ఎక్కువ టేస్టీగా చేయాలి, ఫంక్షన్స్కి పెట్టాలి సాలాడ్స్ అనుకుంటే ఇందులో మయోనైస్ కలుపుకోవచ్చు. మయోనైస్ అయితే తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ అందులో 90% ఆయిలే ఉంటుందండి. ఆయిల్ అసలు తెలియదు, కానీ కంప్లీట్గా ఆయిలే ఉంటుంది. కాబట్టి చాలామంది పిల్లలు ఇష్టంగా తింటారని ఎక్కువ మిక్స్ చేసి ఇస్తూ ఉంటారు. మయోనైస్ని అవాయిడ్ చేయడమే చాలా మంచిది. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఎందులో అయితే సాలాడ్ పెట్టుకుంటున్నామో ఫస్ట్ మనం బేస్ వేసేసుకోవాలి. చేసుకున్న సాలాడ్ ఇలా పైన వేసాను. బేస్, బాడీ, ఇందులోనే డ్రెస్సింగ్ ఉంది. సో పైన ఇది గార్నిష్ అన్నమాట.
పీస్ సాలడ్ రెడీ అయిపోయింది. తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసుకున్న డిష్ కూడా తెచ్చేసుకుందాం. చిక్ పీ సాలడ్ బౌల్ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో ఉడికించుకున్న కబూలీ చెనా, కీరా ముక్కలు, ఎల్లో రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ జార్లో లెమన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, ఉప్పు, మిరియాల పొడి, బేసిల్ లీవ్స్, ఆలివ్ ఆయిల్ వేసి బ్లెండ్ చేసుకొని డ్రెస్సింగ్ రెడీ చేసుకోవాలి. తరువాత వెజిటేబుల్స్ మిశ్రమంలో తయారు చేసుకున్న డ్రెస్సింగ్ వేసి బాగా కలిపి ఫైనల్ బౌల్లో లెట్యూస్ వేసి చిక్ పీస్ సాలడ్ పీసెస్ వేసి లెమన్, బేసిల్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చిక్ పీస్ సాలడ్ బౌల్ రెడీ అవుతుంది. ఈ రోజు మనం 2 వంటకాలు చేసేసుకున్నాం. చిక్ పీస్ సాలడ్ బౌల్ చేసాం, అలాగే చికెన్ దన్సాక్ చేసేసాం. ముందుగా చెప్పినట్టుగానే ఈ రోజు 2 ప్రోటీన్ వంటకాలు నేను చేసి చూపించాను. అందులోనూ చాలా సింపుల్ గా అయిపోతాయి. మీకు ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలి అన్నా లేదా మీ దగ్గర ఏవైనా మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మరి దానికోసం అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. సో ఇలాగే సరికొత్త వంటకాలతో లేదా మీరు పంపించిన వంటకాలతో మీకోసం ఎప్పుడు కలకల్లాడుతూ ఉంటుంది. అండ్ మీ మెయిల్స్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం. బాయ్.